పాస్కల్స్ ట్రయాంగిల్. ఈ పాస్కల్ ట్రయాంగిల్ ఉపయోగించి మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ముందుగా అసలు పాస్కల్ ట్రయాంగిల్ ఏ విధంగా వస్తుందో మనం చూద్దాం. 1 రాయండి ఇక్కడ. ఇక్కడ 1, ఇక్కడ 1. తర్వాత 1 వీటన్నిటిని యాడ్ చేయండి. 2 చివర్లో 1, 1 వీటన్నిటిని యాడ్ చేయండి. 3 వీటన్నిటిని యాడ్ చేయండి. 3, 1, 1 మళ్ళీ వీటిని యాడ్ చేయండి. 4 వీటిని యాడ్ చేసి కింద రాయండి. 6, 4, 1 సేమ్ ప్రొసీజర్ 1, 5, 10, 10, 5, 1 అంటే వీటిని యాడ్ చేసుకుంటూ వచ్చాం మిడిల్‌లో. అండ్ సో ఆన్. మరి వీటి వల్ల ఒక ఉపయోగం అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటిల్లో ఒక యూజ్ ఏందంటే బైనామియల్ కోఎఫిషియెంట్స్‌ని ఈజీగా కనుక్కోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు x + y హోల్ పవర్ 5 తీసుకుంటే వీటి బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఏంటి? 5c0, 5c1, 5c2, 5c3, 5c4, 5c5. ఆ వాల్యూస్ ఇవే 5c0, 5c1, 5c2, 5c3, 5c4, 5c5. ఇలాగా ఈ పాస్కల్ ట్రయాంగిల్ ఉపయోగించి వేటికైనా సరే మనం బైనామియల్ కోఎఫిషియెంట్స్‌ని కనుక్కోవచ్చు.